వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఏపీ రాజకీయాలకు మరో కొత్త కోణం వచ్చి చేరింది. ఆమె కారణంగా నష్టం ఎవరికి? వైసీపీకి వచ్చే ఓట్లు తగ్గుతాయా లేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలతాయా అన్న ప్రశ్న చుట్టూ చర్చ జరుగుతుంది. నేను ఇప్పుడు ఆ చర్చలకు వెళ్ళడం లేదు, దానికి ఇంకా సమయం ఉంది. షర్మిల కౌంటర్గా వైసీపీ వారు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం మరీ అన్యాయంగా ఉంది. ప్రస్తుతం దాని సంగతి చూద్దాం. సోషల్ మీడియా వేదికలపై నుంచి గిట్టిన వారిపై మంచి చెడు లేకుండా దాడులు చేయడం మిగతా రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఏపీలో మాత్రం మన వాళ్ళు ఈ కళలో ఆరితేరారు. షర్మిల వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ అవాకులు చెవాకులు పేలడం గురించి కూడా ఇక్కడ మనకొద్దు. అది మనుషులు చేసే పని కాదని నిర్ద్వందంగా ఖండించడం మినహా మనం చేయగలిగింది లేదు. పైకి చిన్న చిన్న విషయాలుగా కనపడే కొన్ని అంశాలు మాత్రం చూడాలి మనం. ఇంతకాలం షర్మిల పేరుకు ముందు తగిలిస్తున్న వైఎస్ అనేది ఇప్పుడు మాయమైంది. షర్మిల హఠాత్తుగా షర్మిలమ్మ కాకుండా పోయింది. షర్మిల రెడ్డి కూడా కాకుండా పోయింది. సాక్షిపత్రిక షర్మిల పేరుకు వెనక ముందు ఏమీ లేకుండా కనీసం అమ్మ అనే పదంతో సంధి కూడా చేయకుండా పొడిగా షర్మిల అని రాస్తున్నది. ఈ మార్పులన్నిటికీ కారణం ఆమె తన అన్నకు వ్యతిరేకంగా ఏపీ రాజకీయాల్లోకి రావడం అని తెలుసుకోవడానికి మనకు తెలివితేటలు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను కొందరు జగన్ రెడ్డి అని సంబోధించడం మొదలుపెట్టారు. వైసీపీ నాయకులకు అందులో తప్పు కనపడింది. ఇంగ్లీష్ పత్రికలు, ఇంగ్లీష్ న్యూస్ ఛానళ్ళు జగన్ రెడ్డి అనే సంబోధిస్తాయి. అక్కడ లేని తప్పు ప్రతిపక్ష నేతలు అలా పిలవడం దగ్గర వచ్చింది. షర్మిల కూడా మొదట జగన్ రెడ్డి అనే అన్నారు. వైసీపీ వారు వెంటనే అభ్యంతరం వెలిపుచ్చారు. మరి ఏమనుకున్నారో ఏమో, షర్మిల జగన్ అన్నగారు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పేరు విషయంలో జగన్కి ఇవ్వాల్సిన మర్యాద మరెవరికి అక్కర్లేదా? ఆయన ఒక్కడే దానికి అర్హుడా? జగన్ రాజకీయంగా వ్యతిరేకిస్తున్న కారణంగా షర్మిల ఇంటి పేరు వైఎస్ కాకుండా మురుసుపల్లి అయిందా? క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్ని వివాహం చేసుకున్న కారణంగా ఆమె ఇంటి పేరు మారాల్సి వస్తే అది ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే జరగాల్సింది. ఇంత 2 నాలుకల ధోరణి అయితే ఎలా? నిజానికి ఈ ధోరణి కొత్తదేమీ కాదు. జగన్ వ్యతిరేకులు ఎవరైనా కానీ వారికి అనుభవంలోకి వచ్చేది. అయితే సొంత చెల్లెల్ని కూడా వదిలిపెట్టేది లేదా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. కాబట్టి షర్మిలకు ఎదురవుతున్న అనుభవంపై జనం దృష్టి ఎక్కువగా మళ్ళుతున్నది. ఇక్కడ జగన్ చెల్లెలని కాదు, మహిళ అనే విషయం మరింత ముఖ్యమైనది. షర్మిల మహిళ కాబట్టి ఆమెపై జరిగే దాడి ఆమె జెండర్ను కూడా వదిలిపెట్టడం లేదు. పెళ్ళైన తర్వాత మహిళ తన తండ్రి ఇంటి పేరు కొనసాగించాలా లేక చేసుకున్న భర్త ఇంటి పేరుకు మారాలా అన్నది పూర్తిగా ఆవిడిష్టం. దానిని ఆసరాగా తీసుకొని వైసీపీ శ్రేణులు షర్మిలపై దాడి చేయడం చాలా అన్యాయం. తన పేరు ముందు వైఎస్ ఎందుకు ఉంచుకున్నది షర్మిల వివరణ ఇచ్చుకోవాల్సి రావడం బాధాకరం. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె వైపు నుంచి నిజాయితీలు ఏమి ఉండొచ్చు. వ్యక్తిత్వంలో భాగంగా కాక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆమె వ్యవహరిస్తూ ఉండుండొచ్చు. దానిని వేరుగా చూడాలి. ఆ మాటకొస్తే జగన్ వైపు నుంచి నిజాయితీ కుప్పలు కుప్పలుగా పడుందా ఏమిటి? తన తండ్రి పేరున ఆయన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం టోకును వాడుకోవడం లేదు. తండ్రి పేరును వాడుకునే అధికారం కుమారుడికి ఉన్నప్పుడు కుమార్తెకి ఎందుకు ఉండదు? ఎవరిని ఆదరించాలనేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఈలోపు షర్మిలపై విమర్శలను రాజకీయ అంశాలకే పరిమితం చేయాలి తప్ప ఆమె మహిళ అనే దాన్ని ఆసరాగా చేసుకుని దాడులు మొదలు పెడితే ఎలా? ఇది ముమ్మాటికి తప్పే.